భాబీ ఈరోజు టైం అవుతుంది ఉంటే ఏంటి? అదే నేను అన్నతో మాట్లాడుతున్నా. స్క్రాంబుల్డ్ ఎగ్ పులావ్ చేయమన్నాడు. స్క్రాంబుల్డ్ ఎగ్ పులావ్ అంటే ఏంటి? స్క్రాంబుల్డ్ ఎగ్ పులావ్ కమైల్ షో. సింబాగా నీకు కావాలా? ఎగ్ పులావ్ కావాలా? ఓకే, ఎగ్ పులావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి: ఆనియన్స్, చిల్లీ, కరివేపాకు, టొమాటో, ఎగ్స్, బాయిల్ చేయని ఎగ్స్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, షాజీరా, ధనియా పౌడర్, పెరుగు. ఇది ఒకటి దొరుకుతుందండి, ఎవరెస్ట్ కిచెన్ కింగ్ మసాలా అని, మిక్స్డ్ మసాలా పౌడర్. సో ఇది మీరు వాడితే అన్నిట్లలోకి యూజ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. చిల్లీ పౌడర్, పసుపు, ఉప్పు, ఆవాల జీలకర్ర, జీరా పౌడర్. ఓకేనా? ఒకసారి చూసుకోండి ఇవన్నీ. ఆయిల్ వేసుకోండి ఫస్ట్. మీకు ఎంత ఆయిల్ కావాలో దాన్ని బట్టి వేసుకోండి. ఓకేనా? ఆవాల జీలకర్ర వేసుకోండి. జీరా, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. వీటిని కొంచెం ఆయిల్లో ఫ్రై చేయండి. చిటికెడు పసుపు వేసుకోండి. దాంట్లోనే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోండి. ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి. భాబీ ఏగిపోయినట్టు. నేను నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ టొమాటోస్ వేసుకుందాం. మనం ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్నాం కదా అవి. మగ్గిపోయినట్టు నేను చూడు భాబీ. ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో కొన్ని మసాలాలు వేసుకోవాలి. మనం ఫస్ట్ చెప్పినా కదా నేను, ఆ మసాలాస్ వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకోండి. నెక్స్ట్ కొంచెం జీలకర్ర పొడి వేసుకోండి. దాంట్లోనే కావాల్సినంత ఉప్పు వేసుకోండి. మన అవిలాగా ఎక్కువ వేయట్లేదు, నేను కొంచెం వేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం చూసి వేసుకోండి. మీకు స్పైసీ కావాలంటే 2 స్పూన్స్ వేసుకోండి, లేదంటే 1 స్పూన్. అన్ని మసాలాస్ వేసుకున్నాక స్టవ్ సిమ్ చేసుకొని కర్డ్ వేసుకోండి. సిమ్లోనే ఇది కలుపుకోవాలి. మసాలాస్ అన్ని కర్డ్ లో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. అయిపోయిందా? ఎగ్స్ ఎప్పుడు వేస్తావు మరి? ఇప్పుడు ఈ కర్డ్ లోకి మసాలాస్ అంతా బాగా మిక్స్ అయింది అని అనుకున్న తర్వాత ఒక 4 ఎగ్స్ తీసుకొని దీంట్లో వేసుకోవాలి. డైరెక్ట్ వేసుకునేవు, ఇట్లా పాలు కూడా వేసుకోవాలి. నాకు ఇప్పటికి కూడా ఎగ్స్ పగలగొట్టాలంటే ఇప్పటికి కూడా భయం. ఎందుకు? మొత్తం పగిలి దాంట్లో పడుతుందేమో. కొంతమంది ప్రొఫెషనల్గా ఇట్లా ఇట్లా కట్ చేసి ఇట్లా పగలగొట్టేస్తారు. ఓకే, ఇప్పుడు ఇది మెయిన్ అండి. దీంట్లో ఏంటంటే ఏంగానే కచ్చపిచ్చ కీమాలా కలుపుకోకూడదు. కొంచెం సేపు అది సెటిల్ అయ్యి కొంచెం గట్టిగా అయిన తర్వాత అప్పుడు మిక్స్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఎగ్ కనిపిస్తుంది, లేదంటే మొత్తం కీమా అయిపోతుంది. ఇట్లా ఉంది కదా, ఇట్లా ఉన్నప్పుడే మూత పెట్టేసుకోండి.
ఒక 2 minutes వరకు అట్లనే ఉంచండి. ఆ తర్వాత మిక్స్ చేద్దాం. ఇప్పుడు చూసుకుందాం, ఓపెన్ చేసుకొని ఒక 2 minutes తర్వాత జస్ట్ స్లైట్ ఇట్లా మొత్తం కచ్చబెచ్చ చేసుకోకుండా చూసారా ఫ్లఫీగా వచ్చింది ఎగ్. సింహమ్మ సింబగాడు గుర్తున్నాడా మీకు అందరికి? ఎవరెవరు సింబగాడి వీడియోస్ మిస్ అవుతున్నారో కామెంట్ చేయండి. కొంచెం మీకు కావాలంటే ఇప్పుడే కొంచెము సాల్ట్ సరిపోయిందేమో చూసుకోండి. అండ్ కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడే. నేను కొత్తిమీర వేయట్లేదు ఎందుకంటే మా రాజుకి కొత్తిమీర ఫ్లేవర్ నచ్చదు కాబట్టి. బట్ మీరు వేసుకోండి, కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది అయిపోయిన తర్వాత దీంట్లో రైస్ వేసుకోవాలి. ఈ గ్రేవీకి ఎంత సరిపోతుందని అనిపిస్తే అంత రైస్ కలిపేసుకోండి. రైస్ లోకి గ్రేవీ బాగా కలిసేలాగా స్లోగా కలుపుకోండి, లేదంటే రైస్ మెత్త అయిపోతుంది. చూసారా గ్రేవీ ఎక్కువ అనిపిస్తుంది, సో ఇంకొంచెం రైస్ యాడ్ చేసుకోవచ్చు. ఈరోజు ఏం చేస్తున్నా అని చెప్పిన అదేమో గుర్తు రావట్లే. ఎగ్ స్క్రాంబుల్డ్ ఎగ్ పులావ్ అను. స్క్రాంబుల్డ్ ఎగ్ పులావ్. అది అయిపోయింది, రా చూపిస్తా. సో దీన్ని ఇప్పుడు మనం టేస్ట్ చేద్దామా? ఓకే సరే. స్క్రాంబుల్డ్ ఎగ్ పులావ్ రెడీగా టేస్ట్ చేద్దాం, ఓకేనా? టేస్ట్ చేయి. ఎట్లుంది? మస్తుంది. టేస్ట్ ఎట్లా అనిపిస్తుంది? టేస్ట్ ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్ కి ఎగ్ బిర్యానీకి మధ్యలో మస్తుంది. అవునా? వీడికి పెట్టు. అర్జున్ ఎన్నియా? ఎట్లుంది? సూపర్ సూపర్ అన్నా? సూపర్ ఉందా? నచ్చిందా?